హాయ్ ఫ్రెండ్స్, కువైట్తో సహా పలు దేశాలు తాత్కాలికంగా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు తెలియజేశాయి. అంటే ఆ దేశాల నుంచి విమాన రాకపోకలటువంటి తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కువైట్, అలాగే ఖతార్, బహ్రెయిన్లు ఈ దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు అనేసి అంటే బహ్రెయిన్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ ఏదైతుందో దానిపైన ఇరాన్ దాడి చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటగా ఖతార్ వారి యొక్క గగనతలాన్ని మూసివేయడం జరిగింది. దాని తర్వాత బహ్రెయిన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తాజా సమాచారం మేరకు కువైట్ కూడా ఇదే నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో కువైట్ నుంచి ప్రస్తుతానికి విమాన రాకపోకలనేటువంటిది తదుపరి నోటీసు వచ్చినంత వరకు తాత్కాలికంగా ఆపివేశారు. కాబట్టి ఎవరైనా సరే విమాన ప్రయాణం కనుక ప్రస్తుతానికి ఉన్నట్లయితే కువైట్కి రావడం కానీ లేదా కువైట్ నుంచి వెళ్ళడానికి సంబంధించినటువంటి టికెట్స్ ఏదైనా ప్రస్తుతానికి బుక్ చేసుకుని ఉంటే మీరు ఎవరి దగ్గర అయితే టికెట్స్ బుక్ చేసుకుంటారో వారిని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందజేస్తారు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏమిటి అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో కువైట్ ఎయిర్వేస్ లాంటి విమానాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విమానంలో కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ కిందకి దింపి ఇంటికి పంపించేస్తారు. అయ్యా ప్రస్తుతానికి విమానాలు వెళ్ళట్లేదు, ఆపేశారు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి రిటర్న్ పంపించేస్తారు. అది సిచ్యువేషన్. కాబట్టి నెక్స్ట్ తదుపరి నోటీస్ వచ్చినంత వరకు కువైట్ నుంచి విమాన రాకపోకలనేటువంటిది తాత్కాలికంగా ఆపివేస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇవాల్టి ఫుల్ వీడియో ఏదైతుందో ఆ వీడియోలో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాను. దాన్ని కూడా మీరు గమనించవచ్చు.